తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అనుదిన వాక్య ధ్యానాల్లో భాగంగా దేవుడి మనకి ఈ రోజు ఇచ్చిన వాక్యము యోబు గ్రంథము 8వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుకుందాం. నీవు జాగ్రత్తగా దేవుని వెదకని ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము యోబు గ్రంథము 8వ అధ్యాయంలో యోబు నానా శ్రమ పడుతున్నాడు. అప్పటికే తన ముగ్గురు స్నేహితులు తనని బాగా విమర్శిస్తూ ఉన్నప్పుడు, ముగ్గురు స్నేహితుల వల్ల తను ఆయాస పడుతున్నప్పటికీ వారికి జవాబు ఇస్తూనే దేవుని కార్యాల గురించి వర్ణిస్తున్నాడు. దేవుని గురించి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన శ్రమల గురించి తలపోసుకుంటూనే దేవుని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ ముగ్గురు స్నేహితులు ఆయన్ని బాగా విసిగిస్తున్న సమయంలో ముగ్గురు స్నేహితుల్లో ఒకడైన బిల్దదు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నీవు జాగ్రత్తగా దేవుని వెదకని ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకుని ఎడల. ఈ స్థితిలో నువ్వు ఏదో అపరాధం చేసావు, ఈ స్థితిలో ఉన్నావు నువ్వు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెదకని ఎడల, ఆయనను బ్రతిమాలు కొనిన ఎడల అని చెప్తున్నాడు. అది యోబుకి వర్తించినా వర్తించకపోయినా మనకి బాగా వర్తిస్తుంది. మనము జాగ్రత్తగా దేవుని వెదకని ఎడల, ఆయనను బ్రతిమాలుకున్న ఎడల ఏం జరుగుతుందట? సర్వశక్తుడగు దేవుని బతిమాలుకున్న ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి ఉంచుతాడు అంటున్నాడు. మనం ఆయన్ని వేడుకున్నప్పుడు, ఆయనను బ్రతిమలాడుకున్నప్పుడు నిశ్చయముగా మన యందు ఆయన శ్రద్ధ నిలుపు దేవుడుగా ఉన్నాడని ఈయన బిల్దదు తెలియజేస్తున్నాడు. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలములను వర్ధిల్ల చేస్తానంటున్నాడు. మనము ఆయన ఎదుట నీతిగా ఉండినప్పుడు, యోబు ఎటు నీతిపరుడే, వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు కనుక యోబుని గురించి ఈ విధంగా మాట్లాడుతున్నారు. కానీ ఈ వాక్యాలు మనతోనే మాట్లాడుతున్నట్టున్నాయి. మనము సరి చేసుకోవాలని, మనము నీతిపరులుగా ఉండాలని, మనము దేవుణ్ణి వేడుకుంటూ మన జీవితాలను ధన్యవంతం చేసుకోవాలని మనతో మాట్లాడుతున్నట్లుగా యోబు కంటే ముందు మనకి వర్తింపచేసే విధంగా ఉన్నాయి. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును అంటున్నాడు. మనము నిజముగా దేవుణ్ణి వెంబడిస్తూ యేసుక్రీస్తు రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడినప్పుడు మన స్థితి, మన నివాస స్థలములు వర్ధిల్లతాయి అంటున్నాడు. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండి నన్ను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. అప్పుడు మనము ఎప్పుడైతే దేవుణ్ణి వెతుకుతూ ఉంటామో, దేవుణ్ణి కనుగొంటూ ఉంటామో, ఆయన వాక్యాలు ధ్యానిస్తూ ఉంటామో, ఆయనను హత్తుకొని ఉంటామో, అప్పుడు మన స్థితి పూర్వస్థితి కంటే ఘనంగా ఉంటుంది, వర్ధిల్లుతుంది అంటున్నాడు. మొదటి ఉన్న స్థితి కంటే నువ్వు ఇంకా మహాభివృద్ధి పొందుదు అంటున్నాడు. మహాభివృద్ధి పొందుదు అంటున్నాడు. మనము ఆయన్ని ఆశ్రయించినప్పుడు, మనము ఆయన్ని వేడుకున్నప్పుడు మనకి మహాభివృద్ధి కలుగుతుంది. మనము ఆయనను వేడుకున్నప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడతాం. మనము ఆయన అడుగుజాడలు నడిచినప్పుడు, ఆయన వాక్యాలు ధ్యానిస్తూ ఉండినప్పుడు, ఆయన వాక్యాలు ధ్యానిస్తూ మనము నీతిమంతముగా తీర్చబడినప్పుడు తుదకు మహాభివృద్ధి మనకి కలుగుతుంది అని ఇక్కడ బిల్దదు తెలియజేస్తున్నాడు. మనం వాక్యం వినాలి, వాక్యం ధ్యానించాలి. ఏ శ్రమ అయినా, యోబు ఎంతో శ్రమలో ఉండి కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. యోబు ఎంతో బాధలో ఉండి కూడా దేవుణ్ణి మహిమపరచడం మానలేదు, దేవుణ్ణి ఆరాధించడం మానలేదు. దేవునికి ఆయన ఆయాసమంతా తెలియజేసుకున్నారు, ఆయన ఆయాసమంతా, ఆయన బాధ అంతా తెలియజేసుకుంటున్నారు. అయినప్పటికీ వీళ్ళు బహుగా హింసిస్తున్నారు, యోబుని బహుగా మాటలతోటి వేధిస్తూ ఉన్నారు. ఈ మాటలు యోబుని గురించే నీవు జాగ్రత్తగా దేవుని వెదకని ఎట్లా అంటున్నారు. ఆయన దేవుని వెతుకుతూనే ఉన్నాడు. నీవు జాగ్రత్తగా వెదకని ఎడల దేవుడు తప్పకుండా మనకి దొరుకుతాడు. మన స్థితి పూర్వస్థితి కంటే మహాభివృద్ధి కలుగు చేస్తాడు. ఆయన వెతికినప్పుడు, ఆయన ఆశ్రయించినప్పుడు, ఆయన నీతిని బట్టి మనం నడుచుకున్నప్పుడు పూర్వస్థితి కంటే మన స్థితిని మహాభివృద్ధి కలుగు చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు, మనం తప్పగా అట్టి కృపను పొందుకోవాలని, ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ మహాభివృద్ధి పొందుకోవాలని, ఆయన నీతిని అనుసరిస్తూ యథార్థమైన మనసుతో, స్వచ్ఛమైన హృదయంతో ఆయన్ని సేవిస్తూ ఉండాలని ఈ వాక్యం ద్వారా తెలుసుకున్నాం. దేవుడు అట్టి కృప వినిచిన వారందరికీ దయచేయును గాక. ప్రార్థన.
మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు నైనా. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ ఉదయ కాలంలో ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రాలు ప్రభువా. మిమ్మల్ని వెదకినప్పుడు, మీ వాక్యములను ధ్యానించినప్పుడు, నీతిని బట్టి నాయన మీ ఎదుట నడుచుకున్నప్పుడు పూర్వస్థితి కంటే మహాభివృద్ధి కలుగు చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవా, వినుచున్న బిడ్డలందరూ ప్రభువా మహాభివృద్ధి పొందినట్లుగా మీరు ఆశీర్వదించాలని మీ పాదం మీద విజ్ఞాపన చేస్తున్నాము. వారి అక్కర్లన్నీ తీర్చబడాలని నైనా మా ప్రభువా, మీ అడుగుజాడల్లో నడుచుకోవాలని నైనా బిడ్డలు వాక్యం ద్వారా నేర్చుకుని మిమ్మల్ని హత్తుకొని జీవించి మహాభివృద్ధి పొందినట్లుగా మీరు కృపచూపు దేవుడు అయినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.